సో రాజు మాస్టర్, అందరికీ నమస్కారం. ఇక్కడ స్టేజ్ పై ఉంచిన పెద్దలకు మరియు కళాకారులకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలండి. ఈ మూవీలో 3 సాంగ్స్ చేశాను. మన బన్నీ, యాక్చువల్లీ బన్నీ మా షాద్ నగర్కి వచ్చి ఒక 1 వీక్ నైట్ ఈవినింగ్ 6 స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు ఇద్దరం, హీరోని కానీ బన్నీ కానీ వెరీ హార్డ్ వర్క్. నేను చేసిన 3 సాంగ్స్ ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూస్తే అద్భుతం. కాకపోతే ఇలా ఒకటి రాంబాబు సార్ నా దగ్గరకు వచ్చి సాంగ్ వినిపించినప్పుడు వెరీ హ్యాపీ అనిపించింది. ఒకటి తర్వాత ఇచ్చి ఇంకోటి మన కార్తిక్ గురించి చెప్పాలంటే, రాత్రి ఓ లవర్ మాట్లాడుకుంటారు చూడండి, రాత్రి 12-1 గంటలకు మెసేజ్ పెడతాడు, తిన్నావా అంటాడు. 1 గంటల రాత్రికి తిన్నా అంటే ఏం చేస్తున్నావు, చిన్న సాంగ్ విన్నావా అంటాడు. విన్నా, సరే 2 నిమిషాలు మాట్లాడదాం అంట. అది లవర్ మాట్లాడుకున్నట్టు మాట్లాడతాడు అసలు. కానీ వెరీ హ్యాపీ. రాంబాబు సార్ కానీ అండ్ ప్రొడ్యూసర్ సార్ కానీ ఈ సాంగ్లో పంతులు గారని ఒక ప్లేబ్యాక్ ఒక కటౌట్ బాగా ఒక్కసారి వస్తారు. సో ఈయన రియల్ పురోహితుడే, అంటే బావని పిలుస్తాను బావ అంటే ఈ పంతులు గారు తీసుకురండి అని ఒక సాంగ్ ఉంటుంది. సో నాకు చెబ్బీగా ఉండాలి, ప్లే బాయ్గా ఉండాలి అని అనుకున్నాను. అదే టైంకి నాకు స్కిన్ కూడా బలా దొరికిపోయిండు, కానీ బాగా చేసిండు. అందరికీ హ్యాపీ. ఈ సినిమా విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీడియా మిత్రులని అండ్ సోషల్ మీడియాని, ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజు మాస్టర్. సార్ ఏదో చెప్పాలనుకుంటున్నారు. ప్రొడ్యూసర్ గారిని మర్చిపోయాను, ప్లీజ్ ఏమనుకోకండి సార్. ప్రొడ్యూసర్ సార్, సారీ.